కొల్లూరు ప్రాంతంలోనే ఏకంగా 16,000 ఇళ్ళు కట్టినాం. ప్రపంచంలోనే ఒకటే ప్రాంతంలో 16,000 ఇళ్ళు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం. రెండోది, మేము కట్టిన ఇళ్లలో ఎవరు ఉండలేరంట ముఖ్యమంత్రి గారు. మరి ఎవరిని పంపిస్తారో రేపు మీ క్యాబినెట్ నుంచి నా ఎంబడి పంపిస్తే నేను తీసుకుపోయి చూపిస్తా. ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఆ రోజుల్లోనే చూపించిన నేను. ఆయన సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు తీసుకుపోయి చూపించిన. కేసీఆర్ గారు కట్టినటువంటిది పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలనేటువంటిది. కనీసము 560 చదరపు మీటర్. మీరు కడుతుంది ఎంతనో చెప్పగలుగుతారా? ఆ రోజు మా యొక్క డబుల్ బెడ్రూమ్ యూనిట్ కాస్ట్ 9,60,000. అసలు పేదవాడు అనేవాడు ప్రభుత్వం ఉచితంగా కట్టాలి. మీరేమో 5 లక్షలు ఇస్తారు, 6 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోవాలంట, 10,000 రూపాయలేమో అప్లికేషన్ ఫామ్. ఒకవేళ నీకు శాంక్షన్ కాకపోతే తిరిగి ఇస్తుందంట ప్రభుత్వం. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే స్కీమ్ పెట్టి ఆ కట్టిన 10,000 ఇంకా మీ ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి, ఇంకా తిరిగి ఇయ్యలే. వాళ్ళు తిరిగి అలసిపోయి శాపనార్థాలు పెట్టి మానుకున్నటువంటిది మర్చిపోయారు మీరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆస్తులు 22లో ఏలో పెట్టిండ్రంటే అర్థం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లకు మీరు ఇవన్నీ ప్రొవిజన్లో పెట్టి ఇప్పుడంట నాది పూచి నిషేధిత జాబితా నుంచి క్లియర్ చేస్తా. అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఏం దందా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? ఈ 22 ఏలో పెట్టిన తర్వాత గడిచిన 2.5 సంవత్సరాలలో 30%, 40% లావాదేవీలు ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలియదా? 30-40% మీరు నెగోషియేషన్ చేసుకుంటూ 3-4 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇళ్ళ మీద కూడా, అది అపార్ట్మెంట్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అన్నీ దీంట్లో పేదవాళ్ళు ఉండేటువంటి ఇండ్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఏం తెలియనట్టు నాది పూచి అంటాడు. అంటే ఇదే కలెక్టరేట్లల్లో ఎవరిని కలవమంటారు మీకు తెలియదా? 30%, 40% డిమాండ్ చేసి తీసుకుంటుంది మీకు తెలియదా? తెలియకపోతే త్వరలోనే ఎవరెవరు తీసుకున్నారో ఆ లిస్టు కూడా బయట పెడతాం. అఘోరనట శుద్ధ పూజలు. కొంతమంది అమాయకులు తెలిసో తెలియక మాట్లాడారు మీ పార్టీ వాళ్ళంటే నేను అర్థం చేసుకుంటా. ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చా? ఒకవేళ అట్లా మాట్లాడే పరిస్థితి అదే నిజం అనుకుంటే, అదే జరిగితే ఈ దేశం ప్రపంచంలో ప్రభుత్వాలు, అధికారాలు పోవుడు కాదు, మనుషులు బతుకుతారా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకు నీ మీద ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోవాలని శూద్ర పూజ చేసిన అనుకో, చచ్చిపోతావా? లేదు, నీ అధికారం మీద నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నేను పూజ చేసేస్తే రేపు నీ అధికారం పోతుందంటే, పోనీ అమాయకంగా కొంతమంది మాట్లాడినంటే అర్థం ఉంది. కానీ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, దాన్ని లింకు చేసి ఫామ్ హౌస్ అంటావు, దాన్ని లింకు చేసి ఇంకోటి అంటావు, వర్ణదేవుడు కరుణించిండంటూ మేమే మొక్కినాం కదా. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగేటప్పుడు మొక్కినాము, మాంకాళి జాతరకు మొక్కినాము. విఘ్నులైనటువంటి ప్రజలు, పురోహితులు, మీరు ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడవచ్చా లేదా? అసలు ఏదన్నా కానీ అడ్డంగా మాట్లాడడం నేర్చుకోరు. అడ్డంగా మాట్లాడడం, లేకపోతే బూతు మాటలు. కొత్తగా నిన్న మొన్న కమిటీ చూసిన ఎయిట్ స్పీచ్, దాని మీద అన్నట్టు అసెంబ్లీలో బిల్లు పెడతారంట. ఏడికైనా స్టార్ట్ చేయాలో మీరే ఆలోచించుకోండి మీ కమిటీలు.